ఇథియోపియాలో 11th సెంచరీలో ఒక మేకలను కాచుకునేవాడు కొండెక్కాడు. అక్కడ చెర్రీ లాంటి పళ్ళను తిని మేకలు డ్యాన్స్ చేయడం మొదలెట్టాయి. రోజు వాటి డాన్సులు చూసి ఆ మొక్క మీద కాన్సన్ట్రేట్ చేశాడు. వేడి నీళ్ళలో ఆ పిక్కల్ని వేసి తాగాడు. ఏదో తెలియని ఆనందం, అద్భుతం అనిపించింది. అదే కాఫీ. ఆ మేకల కాపరి ఇచ్చే పానీయం తాగి అందరూ అని దేవుళ్ళ చూసేవారంట. వాడు ఒక బాబాలా చిన్న సైజు జీసస్ క్రైస్ట్లా తయారయ్యాడు. ఎందుకంటే చాలామంది మాంగ్స్ కూడా వచ్చి వాడి దగ్గర తాగేవాళ్ళు. ఆ ప్లేస్ పేరు కఫా, అందుకే అది కాఫీ అయింది. తర్వాత కాఫీ కల్టివేషన్ స్టార్ట్ అయింది. మెల్లిగా యమన్, ఇస్తాంబుల్, వెనీస్, ప్యారిస్, హాలండ్, లండన్ ఇలా అన్ని దేశాలకు వెళ్ళింది. మన దేశానికి కాఫీని పరిచయం చేసింది అరబ్స్. ఇదే కాఫీ ఇటలీ వెళ్ళి రకరకాలుగా మారింది. హాట్ వాటర్ స్ప్రేతో బీన్స్ నుండి తీసిన కాఫీని ఎక్స్ప్రెసో అంటారు. వెరీ స్ట్రాంగ్ రా. ఈ ఎక్స్ప్రెసోలో కొంచెం మిల్క్ ఫోమ్ వేస్తే మకియాతో, దాంట్లో స్టీమ్డ్ మిల్క్ కలిపితే లాతే, దాంట్లో చాక్లెట్ పౌడర్ కలిపితే కపచినో. ఎస్ప్రెస్సో, హాట్ చాక్లెట్, స్టీమ్డ్ మిల్క్ కలిపితే మోకా, కొర్రెత్తో, అమెరికానో, డోపియో ఇలా ఎన్నెన్నో కాఫీలు తయారయ్యాయి. ఇన్స్టెంట్ కాఫీ, బ్రూ కాఫీ. ఉడిపి హోటల్లో కాఫీ ఒకలా ఉంటుంది, చెన్నై కాఫీ మరోలా ఉంటుంది. ఇంట్లో మన అమ్మ పెట్టిన కాఫీ ఇంకా బాగుంటుంది.